ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నల్లగా ఉంటాడు, లైట్గా పిల్లి గడ్డం కూడా ఉంది. గుళ్ళోకి వచ్చాడా? ఇంతకు ముందు వీణ్ణెప్పుడు చూడలేదే. తొందరగా ఈవిని దించేసి వెళ్ళిపోతే బెటర్, లేదంటే 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. నేనే ఎక్కించుకోలేదయా, తనే ఎక్కింది. ఏయ్, ఒకసారి బండాపు. ఏమైంది మేడం? ఇందాక నువ్వు మా పెదనాన్నతో మాట్లాడావు కదా? లేదు మేడం. నిజం చెప్పు. లేదు మేడం. చెప్పు. లేదు మేడం. రేయ్, ఆగరా. రేయ్, ఆగరా. రేయ్, బావా, మంచినీళ్ళు తీసుకో. నువ్వెందుకు తీసుకొచ్చావు వీర్రాజు? చెల్లెలు తీసుకొచ్చేది కదా. ఎవరు తీసుకొస్తే ఏముంది బావా, పైగా ఇప్పుడు వదిన ఎక్కువ శ్రమ పెట్టకూడదు. తీసుకో. సుబ్బిగాడి పాటికి పోయే ఉంటాడు. వాళ్ళ అమ్మ సావుకి శ్రీకారం చుట్టే ఉంటాడా బోడా. ఇక వీళ్ళు ఫోటోని చూడటం తప్ప ప్రాణాలతో ఉన్న సావిత్రత్వం చూడలేరు. చెప్పు బావా, కాఫీ కావాలా, టీ కావాలా? నాకేమొద్దు వీర్రాజు, నేను బయలుదేరుతాను. అన్నయ్య, ఎందుకన్నయ్య పదే పదే వెళ్తాను అంటున్నావు? కాసేపైనా ఉండొచ్చు కదా. బావా, మీరు మాత్రమే సావిత్రమ్మ టిఫిన్ సెంటర్ పెట్టేసి ఊరు జనాల ఆర్డర్ తీసుకోవడం కాదు. నువ్వు నాకు ఆర్డర్ వెయ్యి, నువ్వు ఏం కావాలంటే అది తీసుకొస్తాను. నాటుకోడి తెమ్మంటావా, చేపల పులుసు తెమ్మంటావా, ఏం తెమ్మంటావు చెప్పు బావా. అరగంటలో గుమగుమలాడించేస్తాను. మీ చెల్లి అమృతలాగా నాకు కూడా వంట చాలా బాగొచ్చు. ఎవరిని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా అమృత చేతి వంటని మాత్రం వీర్రాజు చాలా మెచ్చుకుంటాడు. అంటే తన ఇష్టం కదమ్మా. ఏంటి? అదే, తన వంటలంటే ఇష్టమని చెప్తున్నాను. అద్భుతంగా వండుతుంది కదా బావా. అవును.
మనం దగ్గరికి వెళ్ళకపోతే ఏమైనా ఫీల్ అవుతాడంటావా నాన్న? ఏమీ తెలియనట్టు నటించడం చాలా కష్టం అబ్బోడా. బలవంతంగా నటించలేను, నవ్వలేను కూడా. ఈరోజు వీడి పెళ్ళాన్ని కూడా సుబ్బుగేడే దిగబెట్టాడు. పోనీలే నాన్న, మంచిదైంది. రేపొద్దున అనుమానం వచ్చినా సరే పోలీస్ స్టేషన్లో దిగబెట్టేటప్పుడు నేను అక్కడికి వెళ్ళలేదని చెప్పొచ్చు. సావిత్రి, చెప్పమ్మా. ఏమైంది సావిత్రి? కొంగుతో కళ్ళని అద్దుకుంటున్నావు? నాకేదో అవుతుందన్న భయం గాని ఆలోచన గాని నాకు లేదమ్మా. నా కొడుక్కి ఆపద తలపెడతారని కాస్త కంగారుగా ఉంది. ఎందుకలా అనుకుంటున్నావు? కుడికన్ను కొట్టుకుంటోందంటే కీడు జరుగుతుందని కదా. నీకు కొడి కన్ను కొట్టుకుంటే నీకేదైనా ప్రమాదం వస్తుందేమోనని గాబరా పడాలి కాని ఊళ్ళో ఉన్న బిడ్డకు ప్రమాదం వస్తుందని నువ్వెలా అనుకుంటావు సావిత్రి? ఇక్కడ నాకంటూ ఎవరున్నారమ్మా? నా ఆశలన్నీ నా పిల్లల మీదే కదా. తన చెల్లెళ్ళని కంటికి రెప్పలా కాపాడుకునే నా కొడుకు కళ్ళల్లో నలుసుపడినా నేను తట్టుకోలేను. కాని ఆ వరదరాజులు ప్రతి క్షణం నా బిడ్డల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. తల్లి మనసంటే ఇంతేనేమో. తనకేదైనా అవుతుందేమోనని ఆలోచించకుండా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డల కోసం ఆరాటపడుతూ ఉంటుంది. నాకేమవుతుందమ్మా? ఏమీ కాదు. ఏమైందన్నయ్య? ఎడమ కన్ను కొట్టుకుంటుందమ్మా. ఎంతసేపని వెయిట్ చేయాలి? జైల్లో ఉన్న ఆవిడ్ని లేపేమన్నారు. ఇంకా సిగ్నల్ రాలేదు కదా. ఫోన్ వచ్చింది కదా. ఫోన్ వచ్చినా సరే మనకి డీల్ ఓకే అయినట్టు చీటీ పంపిస్తా అన్నారు. అది లేకుండా ముందుకెలా పోతాం? లోపలెవరో లేడీ కానిస్టేబుల్తో మేనేజ్ చేయిస్తానన్నారు కదా. అవును, అడ్వాన్స్ ఇస్తానన్నాక ఆలోచించకూడదు, పని పూర్తి చేసేయాలి. ఇంకో 10 లక్షలు ఎక్కువ ఇస్తా అన్నారు కదా. ఆలోచించకుండా పని పూర్తి చేసేయాలి. వెళ్దాం పదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.